ఆర్మీలో చాలా మంది ఆర్మీ అంటే డైరెక్ట్ గన్ ఆన్ బోర్డర్ అని చెప్పేసి అదే అనుకుంటారు. బట్ యువర్ రోల్ ఇస్ నాట్ గన్ ఆన్ బోర్డర్, బట్ వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ రోల్ ఇన్ ఆర్మీ? ఆర్మీ అనేసి అంటే ఓన్లీ గన్ను బార్డర్ అనేసే చెప్పలేము, అది ఉంటుంది ఎప్పటికిన్ను. కానీ ఏంటంటే ఒక ధైర్యం అండి, దేశానికి ఒక ధైర్యం. ఈరోజు మనం ఈ వర్క్ అయినా సరే చేసుకోగలుగుతున్నాము అనేసి అంటే ఒక ధైర్యం, ఒక ఫ్రెండ్ ఏం కాదు అనే ఒక ధైర్యం ఉన్నది చూడండి. అది ముందు సెక్యూరిటీ, ఇండియా సెక్యూరిటీ, ఇండియా ధైర్యం. అలా మనం దాన్ని చూడొచ్చు. ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకగలుగుతున్నారు అనేసి అంటే ఆ ధైర్యం ఉన్నది కనుక ఇక్కడ ఇలా. బట్ యాజ్ యూ సర్వ్డ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ నిజంగా. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే, అండ్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్. అండ్ మీ వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీతో ఇంకొక ఇంటర్వ్యూ జరగబోతుంది, ఎపిసోడ్ 2 చేద్దాం. అండ్ ఎవ్రీ డైలాగ్, అప్పుడైతే మిమ్మల్ని వదలను, ఎవ్రీ డైలాగ్ గురించి మాట్లాడబోతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ మిలిటరీ నుంచి ఒక ఆయన వచ్చారండి, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన విజయనగరం. ఆయన చరణ్ సార్కి ఇవ్వడం, ఆయన ఇచ్చారండి. చరణ్ సార్ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ డైలాగ్ చెప్పడం. చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారండి, అసలు ఆయన మాట్లాడడానికి.